హాయ్ ఎవ్రీబడి, నేను మీ దేవవర్మ. లాటరల్ ఆలోచన అంటే ఒక కొత్త ఆలోచన విధానం. 2-3 ప్రశ్నలు గమనిస్తే మీకే అర్థం అవుతుంది. సో మరొక ప్రశ్న మీ ముందు ఉంచబోతున్నాను నేను ఇప్పుడు. ప్రస్తుతం మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా రూపాయికి ఎప్పుడు కూడా 2 వచ్చేవేంటి? మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా రూపాయికి ఎప్పుడు 2 వచ్చేవి ఏంటి? జనరల్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏంటంటే వంకాయల, బీరకాయల, రూపాయికి వంకాయలు ఎన్ని వస్తాయి, బీరకాయలు ఎన్ని వస్తాయి, ఈ టైప్ ఆలోచిస్తూ ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే మార్కెట్లు కూరగాయలు పెరగొచ్చు, తరగొచ్చు. కందిపప్పు, నెక్స్ట్ అయితే మరొక పప్పు, అదేంటంటే ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు రేటు ఒకలా ఉంటుంది, అది మారుతూ ఉండొచ్చు. కానీ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా రూపాయికి ఎప్పుడు 2 అర్ధ రూపాయలు ఉంటాయి. గాట్ ది పాయింట్? కాబట్టి ఇదే పార్శ్వ ఆలోచన విధానం అన్నమాట. మనం ఇది థింక్ చేయం. ఎంతసేపు అవుటర్గా కూరగాయల గురించి ఆలోచిస్తాం, అది మారుతూ ఉంటాయి కదా, అవి స్థిరంగా ఎందుకు ఉంటాయి అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఇలా మనం బ్రెయిన్కి ఒక మంచి ఆలోచననిచ్చి చేసినప్పుడు బ్రెయిన్ స్మార్ట్గా మారుతుందండి. మనం కొత్తగా ఆలోచించవచ్చు. ఎడ్వర్డ్ డి బోనో తన జీవితం అంతా కూడా దీనికి అంకితం చేశాడు, ఎలా పార్శ్వ ఆలోచనని డెవలప్ చేయాలని చెప్పి.